నమస్కారం. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మెసేజ్ చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నామండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అలానే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. నార్మల్ డెలివరీ అనేది ఈజీ ప్రాసెస్ కాకపోవచ్చు, కానీ సులువుగా అవ్వడానికి స్మూత్గా జరగడం మీ చేతిలోనే ఉంటుంది. సో దానికోసం సింపుల్ టిప్స్ చెప్తాను, వినండి. ప్రెగ్నెన్సీ రాగానే అందరం రెస్ట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీకు ఎలాంటి కాంప్లికేషన్ లేదు అని డాక్టర్ చెప్పినప్పుడు మైల్డ్ వాకింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల డెలివరీ టైంలో మీరు బేబీని పుష్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అది కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇన్హేల్ అండ్ ఎక్సెల్, మీ బ్రీత్ మీద మీరు కంట్రోల్ పెట్టుకున్నప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెయిన్ని టాలరేట్ చేయగలుగుతారు. ఇది కాకుండా ఐరన్ రిచ్ ఫుడ్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. ఎక్సెస్ వెయిట్ గెయిన్ అనేది మనకి నార్మల్ డెలివరీకి హెల్ప్ఫుల్ కాదు. సో వెయిట్ గెయిన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోండి. దీంతో పాటు ప్రాపర్ స్లీప్, అలానే ఫస్ట్ ప్రతి మదర్ తన బాడీని తను ప్రిపేర్ చేసుకోవాలి. సో అది మీ చేతిలోనే ఉంటుంది. అది మీరు చేసుకున్నప్పుడు 9 months ఇదంతా మీరు ప్రాసెస్ చేస్తే 9th monthలో డాక్టర్ మీ రిపోర్ట్స్ని బట్టి, మీకున్న పెల్విస్ని బట్టి మీకు నార్మల్ అవుతుందా లేదా సిజేరియన్ సెక్షన్కే వెళ్ళాలని డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఇవన్నీ ప్రెగ్నెంట్ లేడీస్ మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.